Ready to move in premium triplex villas at Kollur APR projects. ఈ ఏరియా అయితే మాత్రం కొంచెం టీడీపీ అధికారంలో వచ్చే అవకాశం ఉంది. పైన అయితే మాత్రం జగన్ గారు వస్తారు కన్ఫర్మ్ గా. దీని నుంచి ఏ నాయకులు కూడా మాకు ఎటువంటి పనులు చేసి పెట్టలేదు. అలాగే వైసీపీ ప్రభుత్వం జగన్ గారు వచ్చిన తర్వాత మాకు అన్ని రకాలుగా సహాయపడ్డారు. ఒక ఆర్టీఓ కేసులు రాయడంలో కానీ, మాకు సంవత్సరానికి వచ్చి 10,000 రూపాయలు వేయడంలో కానీ, ఏదన్నా సరే ఆయన తరపు నుంచే మాకు న్యాయం జరిగింది. పార్టీ వస్తానని ప్రజలు ఆలోచిస్తారండి. నేను ఆటో కార్మికుడినండి. ఇంతకు ముందు ఏ రాజకీయ నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంవత్సరానికి 10,000 చొప్పున ఇస్తున్నారండి. దాన్ని ఆటో నిమిత్తం, ఇన్సూరెన్స్, రికార్డ్ నిమిత్తం చేసుకుని దర్జాగా రోడ్డు మీద తిరుగుతున్నామండి. మేము అది చేసేవాడు మాకు కావాలండి. అదండి ఎవరి దగ్గర ఫ్యాన్ గుర్తి ఎవరినైతే నిలబెట్టారో వాళ్ళనే చేస్తాం కానండి. ఇంకోటి అవ్వచ్చండి, నెహ్రూ గారు అవ్వచ్చు, లేకపోతే జనసేన అవ్వచ్చు, దాని గురించి పక్కన పెట్టండి. మాకు సహాయపడే వాళ్ళకే మేము ఓటు వేసుకుంటామండి. మాకు సహాయం చేసిన ఆయనే చేశారండి. ముందు నుంచి కూడా 5 సంవత్సరాల్లో 50,000 ఇచ్చారండి. సంవత్సరాలు 10,000 చొప్పున 5 సంవత్సరాల్లో 50,000 మాకు పడ్డాయండి మా అకౌంట్ లో. దాన్ని బట్టి మేము బండి నిమిత్తం రికార్డ్ చేయించుకుంటున్నామండి. గ్యారంటీ పక్క. కారణం ఆయన అపర భగీరథుడండి. తెలుగంగా మొత్తం అంతా పాటలు పడి తెచ్చినోడు ఆయన. మీరేం చేశారు? మా నియోజకవర్గానికి అయితే ఆయన ఏం చేయలేదు. తోట నరసింహ గారు. ఎవరి దగ్గర అంటారు? జ్యోతుల నెహ్రూ గారు పక్క. కారణం అంటే డెవలప్ చేసింది ఆయనే కదా. ఫస్ట్ జగ్గంపేట మండలం అంతా డెవలప్ చేసింది నెహ్రూ గారే బాగా చేశారు. ఆయన వస్తారు గ్యారంటీగా. డెవలప్ ఆయన వస్తాడు. ఆయన ముందే రావాలి అంటే పరిస్థితి బట్టి ఒకసారి చూసారు, తర్వాత నెహ్రూ గారు వస్తారు గ్యారంటీ. వైసీపీ ఏం చేయలేదన్న మాకైతే. దానివల్ల టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. అయితే అది ఒక సానుభూతి మూలన. కారణం ఏంటంటే జ్యోతి నెహ్రూ ఎన్నో పనులు చేశాడు. ఇప్పుడు చూడండి ఆయన ఏం చేశాడు? ఏం చేయలేదా? చేశాడంటే ఎప్పుడో మరి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కూడా చూడాలి కదా. అది జగన్ గారు వస్తున్నారు. మా జగన్ గారు వస్తారండి. మేము 18 ఏళ్ళేటి మేము అన్ని కూడా తీసుకుంటున్నాం సార్. అన్ని మంచి చేస్తున్నారు సార్. మాకు మంచి పథకాలు అంతవాళ్ళు జగన్ వస్తారని వైసీపీ వస్తారు. డబ్బులు కట్ట 18,000 గట్ట పడుతున్నాయి కదండి. జగన్ అంతగా చూపిస్తున్నాను కదా, మరి అన్ని వస్తున్నాయి కదండి. అందుకని అమ్మఒడి కూడా వస్తున్నాయి. ఆయన ఇచ్చాడండి ఇల్లు స్థలాలు కూడా. మరి జగనే కాదు.